వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. చాలామంది ఇండియాలో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయాలనేది కొంత అవగాహన అయితే ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐస్కి మరి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా? ఒకవేళ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి కూడా మళ్ళీ చేయవచ్చా? మళ్ళీ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎన్ఆర్ఐస్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశం ఉందా? సో ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ మనకి సమాధానం చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేను ఇందాక చెప్పినట్టు ఎన్ఆర్ఐ ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫస్ట్ది ఇది. సో ఇన్వెస్ట్ చేస్తే ఎలా చేయొచ్చు అండ్ అది వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళే అవకాశం ఉందా? మళ్ళీ వెనక్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందా? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. మేడం, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అని మాట్లాడుకుంటే మనం ఏంటంటే మన ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో ఎక్కడో సెటిల్ వేరే దేశంలో సెటిల్ అయిన ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యారని చెప్పను, అక్కడ ఉండి సంపాదించుకుంటున్నారు అనుకుందాం. కొంతమంది ఏంటంటే అక్కడే సెటిల్ అయిపోదామని ఆలోచిస్తారు, కానీ ఇండియన్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ ఎన్ఆర్ఐ అసలు మన దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని మాట్లాడుకుంటే చేయొచ్చు. రైట్, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు ఎన్ఆర్ఐస్. ఓకే, ఎన్ఆర్ఐస్ గురించి మాట్లాడుతాను, పేరెంట్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఎన్ఆర్ఐస్ ఎలా చేయాలి? సో ఎన్ఆర్ఐస్ ఏంటంటే మేడం, జనరల్గా వాళ్ళకి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ రెండు అకౌంట్లు ఉంటాయి. రైట్, సో వాళ్ళు మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎన్ఆర్ఐ కేవైసీ చేసి ఉండాలి. ఎన్ఆర్ఐ కేవైసీ స్టేటస్ చేసి ఉండాలి. ఎన్ఆర్ఐ కేవైసీ చేసుకుంటూ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అది ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి కానీ డబ్బులు డెబిట్ అవ్వాలి. మంత్లీ మన సిప్ ఏదైనా కట్టినా, లంసం కట్టినా మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాగ కట్ అవుతుంటుందో ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఉండాలి. ఈ రెండు డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ అకౌంట్స్ కాబట్టి ఎన్ఆర్ఓ నుంచి కానీ డెబిట్ అయితే దానికి మళ్ళీ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఒక అమౌంట్ లిమిటేషన్స్ ఉంది, $1,00,000 అది ఉంది, ఆ లిమిటేషన్స్ ఉంటాయి. అదే కానీ ఎన్ఆర్ఈ నుంచి చేస్తే ఏ లిమిటేషన్స్ ఉండవు. అంటే మన డబ్బులు మళ్ళీ సేమ్ కరెన్సీలో తీసుకోవాలి అనుకునేటప్పుడు ఎన్ఆర్ఈలో లిమిటేషన్ ఉండదు, ఎన్ఆర్ఓలో లిమిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ అకౌంట్ నుంచి మీరు చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది, ఇది ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు ఇండియాలో. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మమ్మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని అనుకుంటారు. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. కాకపోతే మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చేయాలి. గిఫ్ట్, లోన్ కానీ లేకపోతే దాని నుంచి మళ్ళీ మీరు ఏదో ఆశించి డబ్బులు తీసుకోవడాలు అవన్నీ చేయడానికి లేదు. సో గిఫ్ట్ కింద ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. రైట్, ట్యాక్స్ ఫ్రీ ఇచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే పేరెంట్స్ పేరు మీద మళ్ళీ మనం ఇండియన్ కేవైసీ చేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టుగా చేస్తామో మళ్ళీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ కానీ ప్రాఫిట్స్ కానీ జనరేట్ అయితే క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే మనకు ఉంటుందో అది ఆల్ పేరెంట్సే కట్టుకోవాలి గెయిన్స్ ఉండేటప్పుడు. సో పేరెంట్స్ హ్యావ్ టు పే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఆ గిఫ్ట్ ఏదైతే ఇనీషియల్ ట్రాన్స్ఫర్ ఉంటుందో ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి పేరెంట్ షుడ్ బి ఇర్రికవరబుల్ గిఫ్ట్ అన్నమాట. అంటే మళ్ళీ తీసుకునేటట్టుగా ఉండకూడదు. అంటే లోన్కి ఇచ్చి లేకపోతే దాని మళ్ళీ రిటర్న్స్ ఏదైనా ఆశ ఇచ్చేటట్టుగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎ ప్యూర్ గిఫ్ట్. ఓకే, వేర్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ అనేది గిఫ్ట్ కదా. సో ట్యాక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ ఓల్డ్, పిల్లలు బయట ఉన్నారు. మరి పేరెంట్స్ వాడకపోయిన డబ్బులు నామినీగానే వాళ్ళని పెట్టుకోవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది, మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా మనం? ఆబ్వియస్గా ఎప్పుడైతే చిల్డ్రన్ పేరెంట్స్కి గిఫ్ట్ ఇచ్చారో పేరెంట్స్ కూడా చిల్డ్రన్కి ఇవ్వగలుస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఆర్బీఐ తర్వాత ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పరంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవుతూ మనం మళ్ళీ పిల్లలకి బ్యాక్ మన డబ్బులు మన ఏదైతే మిగిలిందో లేకపోతే ఏదైతే ఉందో అది పాస్ ఆన్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆలోచించే ఈ ఎన్ఆర్ఐ వాళ్ళు పేరెంట్స్ మీద చేయొచ్చా, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎన్ఆర్ఐ కేవైసీ స్టేటస్ చేయకుండా ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ చేయొచ్చా. సో
సో ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బయట ఉంటుందో ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ఎన్ఆర్ఐ కేవైసీ చేసి ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్. సో ట్యాక్స్ పరంగా కూడా క్లియర్గా ఉంటుంది. మన యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ కానీ ఫీమా కానీ ఫాలో అవుతూ ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉంటుంది మేడం. అంటే చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు గిఫ్ట్ రూపంగా ఇస్తారు కానీ దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది సార్. అంటే ఇన్వెస్ట్ చేసి చేయండి అని చెప్పిన తర్వాత కూడా మనకు ఆ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంత అమౌంట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 10 లక్షలు అనేది నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి వచ్చేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా మరి? గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తున్నారు, మీ చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా మీరు గిఫ్ట్ మీ పేరెంట్స్కి ఇస్తున్నారు. అంటే మీ డబ్బులు మీకు వాళ్ళకి ఉత్తినే ఇచ్చేస్తున్నారు. మీరేం ఆశించట్లేదు. అదే చెప్పాను నేను. మీరు దాని నుంచి రిటర్న్స్ కానీ ఇది కానీ ఏం ఆశించట్లేదు. గిఫ్ట్ కింద ఇచ్చి వాళ్ళ పేరు మీద ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు కొంత డబ్బులు వేసి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తారు. రైట్, అలాగే చేసుకోవచ్చు పేరెంట్స్ పేరు మీద. అంటే ఆ డబ్బులు మళ్ళీ మీరు దాని నుంచి ఏమీ ఆశించట్లేదు, మీరు తీసుకోరన్నమాట. తదాంతరం ఎప్పుడైనా వాళ్ళకి ఇంకా వద్దు అనుకునేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ఫీమా రూల్స్ ప్రకారంగా మళ్ళీ మనం పిల్లలకి ఇచ్చేయచ్చు. కానీ ఎప్పటివరకు ఆ ఫండ్స్ వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఉంటుందో ఆ ట్యాక్సేషన్ పార్ట్గా క్యాపిటల్ గెయిన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ పేరెంట్ లైబుల్, అతనే రెస్పాన్సిబుల్, వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో అప్పటి వరకు ఆ తర్వాత అయితే వాళ్ళ పిల్లలకి వెళ్తుంది కానీ అప్పటి వరకు వాళ్ళ పిల్లలకి వెళ్ళదు. మీరు అస్తమానం వచ్చిన డబ్బులు ఇటు అటు మారుస్తుంటే అది గిఫ్ట్ కాదు కదా, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీరు. సో యూఆర్ టేకింగ్ దట్ మనీ కదా. సో అలా చేసేదాన్ని కన్సిడర్ చేయరు. సో రూల్స్ అనేది ఏంటంటే వెరీ క్లియర్గా డిఫైన్ అయింది. గిఫ్ట్ పరంగా ఇచ్చేసి వాళ్ళు బతకడానికి. తదాంతరం మళ్ళీ నామినీకి వెళ్తే అవన్నీ రూల్స్ మళ్ళీ ఏదో ఉంటుంది, ఆ రూల్స్ పాటిస్తూ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మనం తీసుకునేది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉండకూడదు. ఆ అకౌంట్లోకి వెళ్ళి ఉండొద్దు, మళ్ళీ అక్కడికి పంపించడానికి రిటర్న్ పంపించొద్దు. ఇప్పుడు అబ్బాయి వచ్చారనుకోండి, మీ ఎన్ఆర్ఐ ఊరు నుంచి బయట నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చాడు, అప్పుడు మీరు ఖర్చు పెడతారు, అది వేరే విషయం. బట్ ట్రాన్సాక్షన్ పరంగా ఉండకూడదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండకూడదు. ఇక్కడ కూడా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. లిమిట్ ఏం లేదు. టైం లిమిట్ ఎట్లా చేసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు మనం పేరెంట్స్ అన్నాం కదా, 15 years పెట్టవచ్చా లేకపోతే ఎట్లా? ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు మేడం, మన ఆ టైం కూడా ఏం లేదు, మనకి లిమిటేషన్ లేదు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి నామినీ ఉంటారు కాబట్టి ఒకవేళ ఏమైనా సరే ఆ నామినీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫీమా అండ్ ఆర్బీఐ. సో ఆ పరంగా మనం చేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ సంపాదన చాలా తక్కువ ఉంటుంది. ముందు మనం చెప్పినట్టయితే ఫస్ట్ వాళ్ళ సంపాదన తక్కువ ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ పెరిగే విధానం అంతా కూడా చూస్తే మిడిల్ క్లాస్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి మిడిల్ క్లాస్ ఏమంటారు ప్రజలు, వాళ్ళు అసలు ₹1,00,00,000 ఎలా సంపాదించాలి, ఆ ₹1,00,00,000 నుంచి వెళ్ళి ఇంకా మీదికి ఎలా చేరుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్? సిరి గారు, మంచి టాపిక్ అండి ఇది. జనరల్గా మనం మిడిల్ క్లాస్ గురించి మాట్లాడితే ఒక చిన్న అమౌంట్తో మనం వెల్త్ క్రియేట్ చేయాలి, కరెక్ట్? సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఏంటంటే మేడం, సమయం ఉండాలి. ఎక్కువ సమయం ఉండేటప్పుడు చిన్న అమౌంట్తో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో మన జనరల్గా ప్రతి ఒక్క మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ₹1,00,00,000 ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుతుంటారు, రైట్? సో చిన్న అమౌంట్తో క్రియేట్ చేయడం ఎలాగంటారు అంటుంటారు. కానీ మనం మాట్లాడేది ఇక్కడ నుంచి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000, కరెక్టేనండి? సో ఇవాళ వెల్త్ క్రియేట్ చేసి లేదు కదా, మనం ఇక్కడ నుంచి మనం ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 మాట్లాడుతున్నాం. అంటే దాని విలువ అప్పుడు ఏమీ లేదు. అంటే ఇప్పుడు లక్షల్లో ఎలాగ ఉందో అప్పుడు విలువ ₹1,00,00,000 విలువ అది సేమ్ ఉంటుంది. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీరు ఈరోజు ఎలాగ బతుకుతున్నారో అదే విధంగా బతకాలన్నా మీకు డబ్బులు ఎక్కువ కావాలి. సో ఇన్ఫ్లేషన్ తినేస్తుంటుంది మనది. సో ఇప్పుడు మన మిడిల్ క్లాస్కి ఒక సింపుల్ స్ట్రాటజీ కానీ మాట్లాడుకుంటే మెయిన్ మాట్లాడింది ఏంటంటే మేడం, నేను సమయం ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న సమయం ఏంటంటే, ఒకటేమో 5,000 సిప్ 5,000 సిప్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళు చేయవలసిన టెన్యూర్ 26 సంవత్సరాలు. అంటే ఎవరైతే ఎర్లీ వర్కింగ్
అంటే 25 ఇయర్స్కో 22 ఇయర్స్కో ఎవరైతే జాబ్ చేస్తారో అలాంటి వాళ్ళకి స్ట్రాటజీ. చిన్న అమౌంట్ అయినా పర్వాలేదు, ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది 5,000. 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ 26 సంవత్సరాలు ప్రతి నెల కట్టుకుంటూ పోతే ఒకవేళ 12% రిటర్న్స్ కానీ మనకి జనరేట్ చేస్తే వాళ్ళకి ₹1,00,00,000 26 సంవత్సరాల్లో క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ 12% అని ఎందుకు మాట్లాడుతున్నానంటే హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకి ఒక 12% ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి మనం అది తీసుకుంటూ ఒక ఇల్లస్ట్రేషన్ పర్పస్గా మనం మాట్లాడుతున్నాం. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ఆ హిస్టారికల్ డేటా చూసుకున్నప్పుడు 12% ఏదైతే జనరేట్ చేస్తే వాళ్ళు ₹1,00,00,000 చూస్తారు. రెండో స్ట్రాటజీ 10,000 సిప్పు ప్రతి నెల కట్టుకుంటూ పోతే 20 సంవత్సరాలు. ఇందాక 26 సంవత్సరాలు, 5,000 26 సంవత్సరాలు, ఇప్పుడు 10,000 సిప్పు 20 సంవత్సరాలు 5,000 తగ్గింది, పెరిగింది. రైట్. 5,000 నుంచి 10,000కి పెంచాము, సమయము తగ్గింది. 26 నుంచి 20 సంవత్సరాలకి తగ్గింది. 10K సిప్పు 20 ఇయర్స్ కట్టుకుంటూ పోతారు ప్రతి నెల. 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే 1 crore క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి, 20 ఇయర్స్ తర్వాత 26 ఇయర్స్ 1 crore సరిపోతుందా? సరిపోదు. సో ఆ కోడ్ని, ఆ 1 crore మనం మళ్ళీ ఎలా పెంచుకోవాలి? సో మన స్ట్రాటజీ ఎలాగ ఉండాలంటే ఫస్ట్ ఎప్పుడు 1 crore, ఫస్ట్ 1 కోటి క్రియేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే 26 సంవత్సరాలు ఆపకుండా కట్టాలి. లేదంటే వాళ్ళు సిప్ అమౌంట్ పెంచుకుంటూ తక్కువ సమయంలోనే ₹1,00,00,000 చేసుకోవాలి. తర్వాత ఆ ₹1,00,00,000 క్రియేట్ అయిన తర్వాత అదే ₹1,00,00,000 నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు వదిలేయండి, వాడకండి. 10 సంవత్సరాలు ఆ ₹1,00,00,000 వదిలేయండి. మీకు దగ్గర 10 సంవత్సరాలు కానీ వదిలేస్తే అదే 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే మనకి 3,10,00,000 కార్పస్ బిల్డ్ అవుతుంది. చూసారా, నేను అనేది ఏంటంటే చిన్న అమౌంట్ 5,000 10,000 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైతే మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు అనుకుంటున్నారో వాళ్ళకి స్ట్రాటజీ 5,000 10,000 సిప్పు సమయం ఉండాలి, రెగ్యులర్గా కట్టాలి. మిడిల్ క్లాస్ వ్యక్తులకి 5,000 10,000 అనేది కూడా కొంచెం ఎక్కువ అమౌంటే అనిపిస్తుంది. ప్రతి నెల కూడా అంత పెట్టాలి అంటే, పక్కకు పెట్టాలి అంటే. సో దానికన్నా తక్కువ అమౌంట్ ఏమన్నా ఉందా సార్ దాంట్లో? మరి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మేడం. కాకపోతే మనకి ఎప్పుడైతే ₹1,00,00,000 కావాలి, సమయము తక్కువ కావాలి అనుకుంటే, తక్కువ టైంలో కానీ ఎక్కువ టైంలో కావాలనుకున్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం 5,000 10,000 నేను మాట్లాడాను. కొంతమందికి 5,000 కూడా కుదరకపోవచ్చు. ₹1,000 2,000 3,000 వేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ కార్పస్ 1 crore రీచ్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. సో ఇలా కాకుండా సిప్ అనుకున్నాం మనం. 5,000 సిప్పు 10,000 సిప్పుతో ₹1,00,00,000 స్ట్రాటజీ మాట్లాడాం. అదేవిధంగా మీరు ఒకవేళ మధ్యన మీకు ఒక లంసమ్ అమౌంట్లో క్రియేట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 6 నెలల తర్వాత ఈ సిప్పు కాకుండా ఒక 40,000 50,000 20,000 అక్యుములేట్ అయ్యింది అనుకోండి. అలాంటి డబ్బులు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే, లంసమ్గా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఆ 1 crore కార్పస్ అనేది ఇంకా సమయం తగ్గించుకుంటూ మనం క్రియేట్ చేయగలుగుతాం. సో నేను అనేది ఏంటంటే ఎవరైతే 5,000 10,000 కూడా కట్టలేరో ₹1,000 కూడా చేయొచ్చు. మేము ప్రతి మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటామంటే స్టార్ట్ ఎర్లీ, స్టార్ట్ స్మాల్. అంటే కొంతమందికి నమ్మకం ఉండదు, మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్లో పెడతారు కదా భయం అని చెప్పి అంటుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే కనీసం ఒక 5 ఇయర్స్ కానీ మీరు మార్కెట్లో ఉండగలిస్తే మీకు ఆ మార్కెట్ మూమెంట్లో ఎలాగుంటుంది, మనకి ఎలాంటి రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది తెలుస్తుంది. దెన్ మీరు ఇంక్రీజ్ చేయగలుగుతారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు పోదు దీంట్లో అనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మన ఈ ₹1,000 2,000 పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్టీపీ అని ఇంకోటి స్టెప్ అప్ అని ఉంటుంది. ఎస్టీపీ కాదు, స్టెప్ అప్ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఇవాళ ₹1,000 2,000 కట్టగలరో వాళ్ళకి ప్రతి సంవత్సరం జీతం అయితే పెరుగుతుంది కదా, ఆ జీతం పెరిగిన దాంట్లో ఒక 5% మీరు స్టెప్ అప్ పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్. సో 1,000 2,000 ఎస్ఐపితో పాటు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటే స్టెప్ అప్ పెట్టుకుంటే మన కార్పస్ని వితిన్ తక్కువ సమయంలోనే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికైతే అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు
ఒకవేళ మీకు తక్కువ సమయంలో ఎక్కువ కావాలంటే ఈ మా ఈ ఈ లైన్‌లో ఎళ్తే మాత్రం మీకు తక్కువ సమయంలో ఎక్కువ అమౌంట్ మీరు సంపాదించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఆ! అయితే ఒకవేళ ఇప్పుడు మీరన్నట్టు తక్కువ దాంట్లో చేస్తే సార్, ఇప్పుడు మీరు 26 సంవత్సరాలు, 20 సంవత్సరాల గురించి చెప్పారు. ఒకవేళ తక్కువ అమౌంట్ అయితే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటారు? తక్కువ అమౌంట్ అంటే మీకు ఇప్పుడు 5K అనుకుందాం అనుకోండి. మీకు 2.5 పెట్టారనుకోండి. 2500 లేదా 2000 పెడితే ఇంకా ఆబ్వియస్లీ 35 ప్లస్ కాదు. మళ్ళీ 30, సో 35. సో ఈ సమయం జనరల్గా ప్రతి ఒక్కరికి ఉండదు. సో సమయం తక్కువే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ 35, 40, 30, 32 ఆ ఏజ్ ఆ స్టార్ట్ ఏజ్ వాళ్ళు వస్తారు. చిన్నవాళ్ళు ఎవరైతే ఎంట్రీ అయ్యారో, ఫ్రెష్గా జాబ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే 1 to 3 ఇయర్స్ ఎంజాయ్ చేయండి. మీరు చదువుకుని వచ్చారు, హ్యాపీ చేశారు, ఎంజాయ్ చేయండి. తర్వాత మాత్రం ఒక చిన్న పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే సమయం ఉండేటప్పుడే మంచి ఈజీగా మనకి ఏం కష్టం తెలియకుండా ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మనకు కష్టం తెలుస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ను మనం రెగ్యులర్గా కంటిన్యూ చేయలేము. సో మనకి కంఫర్ట్ లెవెల్ ఉండాలి. మన మన డైలీ యాక్టివిటీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కంఫర్ట్ లెవెల్తో అవుతుంటేనే దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంఫర్ట్ జోన్లో ఉండే అమౌంట్ వేస్తేనే మనకి వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. అంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం, కంటిన్యూ చేయగలుగుతాం. చిన్న వయసులో అంటే ఏజ్ కొంతమంది 20 ఇయర్స్‌కే జాబ్ ఎక్కుతూ ఉంటారు. కొంతమంది 25 ఇయర్స్‌కి జాబ్ ఎక్కుతూ ఉంటారు. సో వీళ్ళు ఇక్కడి నుంచెల్లి చూస్తే 50 ఇయర్స్ వరకి కూడా ఏజ్ గ్యాప్ అనేది చాలా ఉంది. సో వీళ్ళందరూ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎట్లాంటి ఇన్వెస్ట్ చేయాలి? అండ్ వీళ్ళకి ఎంత సమయం ఉంది మంచి అమౌంట్ రావాలి? మేడం మంచి స్ట్రాటజీ మాట్లాడుకుంటే మేడం మనం ఆ, చిన్న వయసు నుంచి మనం ఎప్పుడూ మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటామంటే సమయం ఎక్కువ ఉండేటప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని మాట్లాడతాం. కానీ ఇప్పుడుండే సినారియోలో చూసుకుంటే మీరే చూసుంటారు మార్కెట్లో చిన్న పిల్లలు ఒక 22 ఇయర్స్ 23 ఇయర్స్ బాగా సంపాదిస్తున్నారు. కానీ ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు జెన్జీ అంటే ఇప్పుడుండే ఆ, పిల్లలు వాళ్ళ ఆలోచన ఎలాగున్నాయంటే ఆ, ఈ కూడబెట్టి ఏం ఏం చేస్తాం, చేస్తాం? ఎవరిది నేనను కదా. కూడబెట్టి ఏం చేస్తాం, మనం ఎంజాయ్ చేయట్లేదు కదా. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చేయాలి. ఎందుకంటే మీరు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ స్ట్రగులింగ్ చూసుంటారు, వాళ్ళు పెంచడానికి కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కానీ చూసుంటారు. కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు అందరూ కలిసేటప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు నేను ఎంజాయ్ చేయలేదు కదా, ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతారు. కానీ మనం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసేది ప్రైవేట్ జాబ్స్. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. సో మనం సైమల్టేనియస్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకుంటూ ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే మేడం నేను తీసుకుంది ఏంటంటే ఒక 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఏజ్ కేటగిరీస్ తీసుకున్నాను. అంటే 25, 30, 35, 40, 45, 50. సో ఇక్కడ ఎప్పుడైతే మన ఏజ్ మాట్లాడుకుంటున్నామో రిస్క్ ఎపటైట్ అనేది చూసుకోవాలి. అంటే ఎవరి అయితే తక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి సంపాదించే సమయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ జాబ్ ఉండే ఇది ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే మీరు ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఏజ్కి వచ్చినప్పటికి మన ప్రమోషన్స్ ఆగిపోతాయి, శాలరీ హైక్స్ ఆగిపోతాయి, జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, స్టాగ్నెంట్ కూడా అలాగైపోతారు. సో అప్పుడు ఏంటి వస్తుందంటే రిస్క్. ఎప్పుడైతే ఎక్కువ వయసు ఎక్కువ ఉంటుందో వాళ్ళ రిస్క్ తక్కువ అపటైట్ తక్కువ ఉంటుంది. సో ఇవాళ మనం మాట్లాడుకునే స్ట్రాటజీ ఏంటంటే మేడం 25 ఇయర్స్ పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలో వాళ్ళు 60 ఇయర్స్ రిటైర్మెంట్ అనుకుందాం. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ప్రతి ఒక్క ఇన్వెస్టరు డిఫరెంట్ ఏజ్ పరంగా 10,000 సిప్ స్టార్ట్ చేస్తారు. ఓకే, కాకపోతే డిఫరెంట్ 10 ఇయర్స్ యాజ్ పర్ దేర్ ఏజ్ మాట. అంటే సుమారుగా ఆ అబ్బాయి ఏజ్ 25 అయితే ఆయనకు ఉండే సమయం 35 ఇయర్స్ 10 ఇయర్. అంటే మొత్తం 60 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నారు అనుకుందాం. అంటే 25 ఇయర్స్ ఏజ్ పర్సన్ 35 ఇయర్స్ 10 ఇయర్ ఉంది ఆయన దగ్గర. వాళ్ళు 10,000 చొప్పున ప్రతి నెల ఎస్ఐపి స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక 12% రిటర్న్స్ కానీ జనరేట్ అయితే ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమో 42 లక్షలు మేడం.
వాళ్ళకి వచ్చేది 6,49,00,000. 6.5 crores అప్రాక్సిమేట్గా అనుకోండి. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ? 10,000 చొప్పున 35 సంవత్సరాలు సమయం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. సో చిన్న అమౌంట్ 10,000. తర్వాత నెక్స్ట్ ఏజ్ పర్సన్ ఏమో 30 years. 30 years అక్కడ ఉండే సమయం 30 years, మళ్ళీ 30 years ఏజ్, 30 years సమయం ఉంది. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తూ 10,000 సిప్ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 36 లక్షలు. వాళ్ళకి వచ్చేది 3.5 కోట్లు. చూడండి, 25 years పర్సన్ 35 years ఇన్వెస్ట్ చేస్తే 6.5 కోట్లు. 30 years ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 10,000 చొప్పున 3.5 కోట్లు సుమారుగా అప్రాక్సిమేట్గా. ఇప్పుడు కమింగ్ టు 35 years ఏజ్. చూడండి మేడం, 25, 30 అయిపోయింది, 35 ఏజ్ పెరుగుతుంది, సమయం తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు 35 years ఆఫ్ ఏజ్, 25 years tenure, అంటే 25 years సమయం ఉంది ఆయన దగ్గర. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు 10,000 చొప్పున. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే ఆయన ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ ఏమో 30 లక్షలు. 30 లక్షలు ఇన్వెస్టెడ్ అమౌంట్ 1,90,00,000 క్రియేట్ అవుతుంది. చూడండి మేడం, 25, 30, 35 ఎక్కడికి వచ్చింది? 6.5, 3.5, 1.90. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎంత? 5 years డిఫరెన్స్. 5 years డిఫరెన్స్లో 6.5 కోట్లు, 3.5 కోట్లు సగం 5 years. అంటే ఇక్కడ ఏంటి అవుతుందంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే సమయం యొక్క 5 years ఎక్స్ట్రా ఉన్నా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మంచిగా పెరుగుతుంది మనకి. ఓకే, నౌ కమింగ్ టు 40 ఏజ్. ఎవరైతే 40 ఏజ్లో ఉన్నారో వాళ్ళకు ఉండే సమయం 20 సంవత్సరాలు. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 24 లక్షలు. ఓకే, వాళ్ళకి క్రియేట్ అయ్యే వెల్త్ 1 crore. చూడండి, 40 years పర్సన్ 20 years ఇన్వెస్ట్ చేసిన 10,000 1 కోటి రూపాయలే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఊహించుకోండి, 40 నుంచి 45, 40, 50 అంటే 45 years ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళు ఒక 10,000 సిప్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్తూ ఒక 15 years వాళ్ళ సమయం ఉంది. చేస్తూ వెళ్తే ఒక 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 18 లక్షలు. వాళ్ళకి వచ్చేది 50.5, 50 lakhs, 50 lakhs అప్రాక్సిమేట్గా అనుకోండి. అంటే 50 లక్షలే వస్తున్నాయి ఎవరికి? 45 years ఏజ్. 50 yearsకి వెళ్తే మళ్ళీ 10,000 సిప్, 10 years సమయం ఉంది ఆయనకి. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 12 lakhs. వాళ్ళకి వచ్చేది 23 లక్షలు. సో ఎప్పుడైతే సమయం తగ్గుతూ ఉంటుందో మన వెల్త్ క్రియేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే నా దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ అందరిని చూస్తే ఒక 30, 35 ఆ ఏజ్లో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఒక 6.5 కానీ 3.53 కానీ కార్పస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ ఎస్ఐపి అమౌంట్ చాలా హ్యూజ్ ఉంటుంది. చాలా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ వరకు రాకుండా ముందు నుంచే చిన్న 10,000 కూడా కట్టుకున్నా 6.5 కోట్లు మీరు పోనీ 25 yearsలో చేయకపోయినా 30 yearsలో చేయగలరు కదా. సో అది 3.53 crore క్రియేట్ అవుతుంది 30 yearsలో. అదే 30 years కూడా మీరు తగ్గించుకోవాలనుకున్నా 30 years సమయం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు 65 సంవత్సరాల్లో రిటైర్ అనుకోరు కదా, 45, 50 yearsకే అయిపోవాలనుకుంటారు. సో ఆ సమయాన్ని తగ్గించుకోవాలంటే మన సిప్ అమౌంట్ ఎక్కువ పెంచుకుంటూ ఉండేటప్పుడల్లా లంసమ్ అమౌంట్ యాడ్ చేసుకుంటూ పోతే ఆ 3.5 కోట్లు కూడా తక్కువ సమయంలోనే చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాట్లాడుకుంటే 3.5, 6.5 కోట్లు సరిపోతాయి అనుకుంటే ఇంకా ఎక్కువ కావాలన్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఎంత పెట్టాలి, ఎంత సమయంలో పెట్టాలి. సో 1% డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఎక్కడ పెట్టాలి అనేది మనం మాట్లాడుకున్నా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి 12% రిటర్న్స్ కావాలి అనుకునేటప్పుడు ఎప్పుడు ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. మీరు అదే డెట్ కేటగిరీలో పెడితే మళ్ళీ బ్యాంక్ లాగా 6%, 6.5% రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. సో అలాంటి రిటర్న్స్ మనకి వెల్త్ క్రియేట్ చేసి పట్టదు. సో వాలటైల్ మార్కెట్లో ఉండేటప్పుడు డెట్ కేటగిరీ ఒక కేటగిరీ, అక్కడ నుంచి మనం పెట్టి ఒక ఎస్టీపీ అనేది చేసుకుంటూ ఈక్విటీకి మారాలి. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, వాలటైల్ మార్కెట్ సిచ్యువేషన్స్ చూసుకుంటూ అది పెట్టాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే యంగ్ ఏజ్లో ఉంటారో వాళ్ళు మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు చిన్న 10K సిప్తో.
ఎవరైతే 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటారో 10K సిప్తో ఓన్లీ 23 lakhs వరకు క్రియేట్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఒక 45 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళు ఇలాంటి 3.5-6 కోట్లు క్రియేట్ చేయాలంటే మాత్రం వాళ్ళు సిప్ అమౌంట్లో పెద్ద అమౌంట్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. మాట్లాడుకున్నట్టు ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అందులో మనం విత్డ్రావల్ చేసుకోవాలి అంటే ఎంత అమౌంట్ మనకు వస్తుంది, ఎన్ని ఇయర్స్ తర్వాత అలాంటిది ఒకటి పెట్టుకుంటే మంచిది. సో ఎట్లా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అసలు? మేడం, ప్రతి ఒక్కరికి మనం మాట్లాడేది అంటే ఎస్ఐపి మాట్లాడతాం, క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది అంటే ఎవరైతే ఆల్రెడీ ఒక వెల్త్ క్రియేట్ చేశారో ఎక్స్క్లూజివ్లీ మిడిల్ క్లాస్ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లు తీసుకున్నాను నేను ఇవాళ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు. ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు ఎంత తీసుకోవచ్చు నెలకి, తర్వాత తీసిన తర్వాత కూడా ఒక సమయంలో ఎంత తీసుకున్న తర్వాత కూడా ఎంత ఇంకా పెరుగుతుందా లేదా మన క్యాపిటల్. సో జనరల్గా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఎఫ్డీలు వేసుకుంటూ ఒక 5%, 5.5%, 6% వేసుకుని ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారో మీరు వాడుకుంటారో క్యాపిటల్ అలాగే ఉంటుంది, క్యాపిటల్ అయితే పెరగదు, రైట్? సో దాన్ని గ్యారంటీ రిటర్న్స్ అని చెప్పి దాన్ని ఇంకా మన మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇంకా ఎఫ్డీలు ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఉన్నారు. ఎవరు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ప్రొడక్ట్స్ని చూడట్లేదు. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. ఎక్కడైతే ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేస్తూ మన రిస్క్ని తగ్గించుకుంటూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 10% రిటర్న్స్ చేసుకున్నా సరే మన ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ 5%, 6% ఇన్ఫ్లేషన్ ఉన్నా ఒక 4-5% మనకి వెల్త్ అయితే రియల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేశారో 10 లక్షల నుంచి 50 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ప్రతి నెల ఎంత తీసుకోవచ్చు అని మాట్లాడుకుంటే దీని ముందు నేనేం చెప్తానంటే మేడం, 60 ఇయర్స్కి రిటైర్ అవుతున్నారు అనుకుందాం, 61 నుంచి విత్డ్రావల్ పెడుతున్నారు అనుకుందాం, HWP పెడుతున్నారు అనుకుందాం. వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 15 ఇయర్స్ తీసుకున్నాను నేను, అంటే 15 సంవత్సరాల వరకు బతుకుతారు. అంటే 60 + 15 75 ఇయర్స్ వరకు ఆన్ యావరేజ్ బతుకుతున్నారు అనుకుందాం. అది ఇంకా ఒకవేళ కొంతమంది 75 వరకు బతకచ్చు, ఇంకా చెప్పలేము 85, 90, 100 వరకు కూడా బతకచ్చు. ఎప్పుడైతే ఎక్కువ సమయం ఉంటుందో ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం మినిమం ఒక 15 ఇయర్స్ తీసుకుందాం, ఓకే? సో 10 lakhs ఎవరి దగ్గర అయితే వెల్త్ క్రియేట్ చేశారో మేడం వాళ్ళు ప్రతీ నెల 5,000 చొప్పున తీసుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళు ప్రతీ నెల 15 సంవత్సరాలు 15 ఇయర్స్ ఎవ్రీ మంత్ 5,000 తీసుకుంటూ వెళ్ళచ్చు. 12% కానీ మనం పెట్టిన పెట్టుబడి 12% కానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా వెల్త్ 10 లక్షలు పెడతారు, వాళ్ళకి ఇంకా కార్పస్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలుసా మేడం 15 సంవత్సరాల తర్వాత? అంటే 75 ఇయర్స్ దగ్గర 35 lakhs అప్రాక్సిమేట్గా 34.72 lakhs 10 lakhsకి పెట్టి 5,000 చొప్పున ప్రతి నెల తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులు కాకుండా 34 లక్షలు దగ్గర 35 లక్షలు అనుకోండి సుమారుగా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఎంత? 35 - 10 అంటే 25 lakhs ఇంకా వెల్త్ క్రియేట్ అవుతుంది. HWP బ్యూటీ, ఓకే? నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే 20 lakhs లంసం ఉందో ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. ప్రతి నెల 10,000 చొప్పున తీసుకుంటారు. ఎవ్రీ మంత్ 10,000 తీసుకుంటూ ఉంటారు. 15 ఇయర్స్ వరకు తీసుకుంటారు. 12% రిటర్న్స్ కానీ మనకు జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ ఉండే కార్పస్ 15 ఇయర్స్ అంటే 75 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ 69.54 lakhs సుమారుగా 70 lakhs అనుకోండి అప్రాక్సిమేట్గా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే 20 lakhs పెడితే 70 లక్షలు. 70 లక్షలు అంటే ఎంత అవుతుంది? 20 lakhsకి 70 లక్షలు. 50 lakhs ఎక్స్ట్రా వస్తుంది, ఇంకా మిగులుతుంది. మన మంత్లీ ఇన్కమ్ కాకుండా, మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కాకుండా ఇంకా 50 లక్షలు అదనంగా ఉంది. నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే 30 లక్షలు వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేసిందో వన్ టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 15,000 చొప్పున తీసుకుంటూ వెళ్తే ఒక 75 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళకు ఉండే కార్పస్ బ్యాలెన్స్ ఇంకా ₹1,00,00,000 సుమారుగా ఉంటుంది. ₹1,00,00,000 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒకసారి ఇన్వెస్ట్ చేసి 15,000 లక్షల అదనంగా ఉంటుంది. 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి 15,000 ప్రతి నెల తీసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలు ₹1,00,00,000 సుమారుగా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే 70 లక్షలు లాభం ప్లస్ మంత్లీ ఇన్కమ్.
మీకు బ్యాంకులో వస్తుందా ఏదైనా ఇది? ఏది పెరగదుగా. ఇంత 30 ఇంత లక్షలు పర్సంటేజ్ కూడా ఉండదు కదా మనకి. బ్యాంకులో 30 లక్షలు పెట్టారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు 6% అంత ఇస్తాడు, 6% ఇస్తారు, మీరు ఖర్చు పెట్టేస్తారు, ఆ 30 లక్షలు అలాగే ఉంటుంది. ఆ 15 సంవత్సరాల తర్వాత 30 లక్షల వాల్యూ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేదని ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి, అది మ్యూచువల్ ఫండ్స్. ఓకే, నెక్స్ట్ 40 ల్యాక్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వన్ టైం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు 20,000 ప్రతి నెల తీసుకోవచ్చు. ఓకే, 15 ఇయర్స్, మళ్ళీ 75 60 నుంచి 61 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు తీసుకుంటూ పోతారు. 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ 1,30,00,000 బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, 40 ల్యాక్స్ పెడితే 20,000 ఎవ్రీ మంత్ తీసుకుని వెళ్తూ వెళ్తే 1,30,00,000 కార్పస్ ఇంకా వెల్త్ క్రియేట్ అయి ఉంటుంది. అదే 50 లంసమ్ కానీ చేస్తే 50 ల్యాక్స్ లంసమ్ చేస్తే 25,000 ప్రతి నెల తీసుకుంటూ పోవచ్చు. 75 ఇయర్స్ వచ్చినప్పటికీ 1,73,00,000 ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రతి దగ్గర ఏంటంటే మేడం 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుని మనం ఇల్లస్ట్రేషన్ పరిస్థితి మాట్లాడుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో ఆన్ అండ్ యావరేజ్ 12 to 15% రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం ఎలాంటి ఫండ్స్లో పెడుతున్నామో చూసుకుంటే, అగ్రెసివ్ మనకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టుకుని ఎవరైతే తక్కువ ఏజ్లో ఉంటారో పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా వెల్త్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఆన్ అండ్ యావరేజ్ 12% మినిమం ఏదైతే జనరల్గా జనరేట్ చేసే హిస్టారికల్ డేటా చూపిస్తుందో ఆ 12%తోనే మనం మాట్లాడుకుంటున్నాం. సో మేడం, ఇలాంటి లంసమ్ ఉంటే కూడా మీరు అనుకోకండి, అంటే ఈ డబ్బులు 10 లక్షలు పెడితే ఏం వస్తుందో అని అనుకుంటారు, రైట్? మీ ఎఫ్డీలో వేసుకునే వాళ్ళు ఏంటంటే అది ఇంట్రెస్ట్ పోతుంది కానీ మనది పెరగట్లేదు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మరి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటప్పుడు మీకు ఇక 10 లక్షలు పెడితే మీకు 34 లక్షలు క్రియేట్ అవుతుంది బ్యాలెన్స్. ఇంకా మనం తీసుకుంది కాకుండా 5,000 చొప్పున మంత్లీ తీసుకుంది కాకుండా అలాంటి వెల్త్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి తప్పించి ఎఫ్డీలో పెట్టుకుంటే ఏం లాభం? మీకు ఇంట్రెస్ట్ ఒకటే పోతుంది, క్యాపిటల్ పెరగట్లేదు. చాలా వరకు ఏంటంటే వీటి మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది కదా సార్, వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు ఇది ఎంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే సరి గారు, ఇప్పుడు అందుకే కదా మనం ఈ పోడ్కాస్ట్లు తర్వాత ఈ యూట్యూబ్లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికే కదా, నాలెడ్జ్ కోసమే కదా. సో వాళ్ళు ఒకవేళ చాలామంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియలేనప్పుడు మాలాంటి వాళ్ళతో కాంటాక్ట్ చేశారనుకోండి, మేము చెప్పగలుస్తాం ఎలాగెళ్ళాలి, వాళ్ళు గైడ్ చేయగలుస్తాం. సో ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాసు ఎవరైనా సరే ఎవరైతే కష్టపడుతున్నారో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ మంచి వెల్త్ క్రియేట్ చేయాలని నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరూ లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, ఏ లైఫ్ స్మూత్గా ఎప్పుడు వెళ్ళదు. ఎక్కడో ఒకదారి మనం ప్లానింగ్ చేసుకుని ఒక కన్సిస్టెంట్గా పేషెంట్గా డిసిప్లిన్గా మనం చేయగలిస్తే మనం వెల్త్ క్రియేట్ చేయగలుస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్స్ వస్తాయి, మనకి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కొంచెం మనం మాలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మిమ్మల్ని కొంచెం పుష్ చేయగలుస్తారు, గైడ్ చేయగలుస్తారు, మారల్ సపోర్ట్ ఇవ్వగలుస్తాం. అంతే తప్పించి డబ్బులు పెట్టడం అనేది ఎవరు ఇంకోళ్ళకి పెట్టలేరు కదా. సో మన సంపాదన మనకి సంపాదించి పెట్టాలి. సో ఇలాంటి ఆల్రెడీ వెల్త్ క్రియేట్ అయ్యి ఉంటే మీ డబ్బులు మీకే సంపాదించి పెడుతుందిగా. ఇక్కడ మీరు ఇక్కడ ఏమీ అడిషనల్ ఏం వర్క్ చేయట్లేదు, మీరు పెట్టేసి వదిలేశారు. ప్రతి నెల మీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తుంది, ప్లస్ మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. మీ డబ్బులు మీకే డబ్బులు సంపాదించి పెడుతుందంటే ఇంకేం కావాలి మనకి. సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా, ఇలాంటి లంసమ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయమని కోరుకుంటున్నాను. బంగారం ఆడవాళ్ళకి చాలా ప్రీతికరమైన ఆభరణం అని చెప్పొచ్చు, ఒక లోహం అని చెప్పొచ్చు. సో ఇలాంటి టైంలో ఈ యుద్ధ వాతావరణంలో ప్రధాని గారు కూడా బంగారం కొనొద్దు, కొన్ని రోజులు ఆగండి అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు మరి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా, ఏంటంటారు? మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు కూడా కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏం చెప్పారంటే బంగారం కొనడం తగ్గించుకోండి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సో చాలామంది మేడం మనం చూసుకుంటే బంగారం రేటు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూసుకుంటే 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఇవాళ మనం చూసుకుంటే రేటు 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్
ఫ్రైడే చూసుకుంటే 1,40,000కి వెళ్ళింది. 40,000కి వెళ్ళి మళ్ళీ 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ప్రాఫిట్స్ కానీ మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఇప్పటి వరకు 3 years రిటర్న్స్ కానీ చూస్తే 144%. అదే 5 years రిటర్న్స్ కానీ చూస్తే 204%. అదే షార్ట్ టర్మ్ 3 months కానీ 6 months కానీ చూస్తే 3.5% 5% మైనస్లో ఉంది. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరైతే ఆ 70,000 దగ్గర పెట్టారో 1,83,000 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేశారు, బాగానే లాభాలు వచ్చాయి. సో జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదైనా పెరిగేటప్పుడే మనం పెట్టడం మొదలెడతాం. అవును, రైట్. పెరిగిందంటే చాలా అమ్మ ఇంకెక్కువ పెరిగిపోద్దు అని చెప్పేసి భయంతో తీసుకుంటాం. సో ఇప్పుడు 70 నుంచి 1,83,000కి పెరిగింది అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేశారు, కొనడం మొదలెట్టారు. ఎక్కడ కొన్నారు? 70,000 లక్ష దగ్గర కాదు, 1,50,000 1,60,000 ఆ టైంలో కొన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఎప్పుడుంచో ఇన్వెస్ట్ చేసి ఒక అసెట్ క్లాస్ కింద తీసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా హోల్డ్ చేస్తున్నారు. కొంతమంది అమ్మేశారు, ప్రాఫిట్ టేకింగ్ చేశారు. సో ఇప్పుడు మనం వేరే ఫ్యాక్టర్స్ కానీ బంగారం మూమెంట్ మనం ఏం ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుందని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్, మన యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇది ఏంటంటే ఎప్పుడైతే ఇంపాక్ట్ ఎలాగుంటుందో మనం ఆ గోల్డ్ మీద మాట్లాడితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ పాజిటివ్ కానీ ఉంటే సేఫ్ హెవెన్కి డిమాండ్ ఉంటుంది. సేఫ్ హెవెన్ అంటే గోల్డ్, బంగారం. రెండో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ పర్చేస్. సెంట్రల్ బ్యాంక్ ఎంత కొంటుంది ఇప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక గోల్డ్ రిజర్వ్స్ సుమారుగా 880 tons ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉంది మనకి. రైట్. దాంట్లో మన ఇండియాలో ఉండే గోల్డ్ రిజర్వ్స్ 680 టన్నులు, మిగతా 197 టన్నులు ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బిఎస్ఐలో ఉంది, అబ్రాడ్ ఉంది. రైట్. టోటల్ మనం మాట్లాడుకుంటే గోల్డ్ హెల్డ్ యాజ్ ఆన్ టుడే 2.80 మెట్రిక్ టన్స్. రైట్ మేడం. సుమారుగా మన పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ కానీ మాట్లాడుకుంటే 16.7% to 16.9% ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం మేడం. ఇప్పుడు ఎవరైతే హై లెవెల్లో కొన్నారు గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 160 170 దగ్గర కొన్నారు, ఇప్పుడు 145 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. వాళ్ళు హోల్డ్ చేయాలా, అమ్మేయాలా, లేకపోతే యాడ్ ఆన్ చేసుకోవాలా మాట్లాడుకుంటే మేడం, ఇప్పుడుండే సినారియోస్లో వారు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ డిమాండ్ అనేది డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ముందు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకేసారి లంసంగా కొనకుండా ఒక గ్రాడ్యువల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే బై ఆన్ డిప్స్ అంటారు, పడేటప్పుడల్లా కొంటుండాలి, లేకపోతే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్టీపీ మూలంగా కానీ లేకపోతే ఎస్ఐపి మూలంగా కానీ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఏంటి రికమెండ్ చేశారంటే 2026 అంటే ఇవాళ మనం జూలైలో ఉన్నాము, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అరౌండ్ 5 to 5 monthsలో సుమారుగా మళ్ళీ మన ఏదైతే హైస్ చూసామో 1,83,000 1,90,000 2 lakhs వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు, ప్రొవైడెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ పర్సిస్ట్ అయితే. ఇంకా 5 monthsలో అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే, లేకపోతే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. సో ప్రిడిక్షన్స్ అనేది ఎవరు కరెక్ట్గా ఇవ్వలేరు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఒక వెల్త్ క్రియేషన్ అనేది చేసేటప్పుడు మనం ఏమంటాం, మార్కెట్స్ పడేటప్పుడు కరెక్షన్ అయినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉండేటప్పుడు కొనుక్కోమంటాం. రైట్. సో చాలామందిలో ఏం తప్పు చేశారంటే గోల్డ్ విషయాల్లో ఎప్పుడైతే హైలో ఉన్నారో చాలామంది కొన్నారు, ఇప్పుడు కూడా చాలామంది నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు హోల్డ్ చేయాలా లేదా అనేది ఒక క్వశ్చన్. ఓకే. సో స్టాగర్డ్ వే కొనాలా వద్దా అనేది ఫస్ట్, ఇప్పుడు హోల్డ్ చేయాలా లేదా అనేది రెండోది. ఇప్పుడు ఉండే సినారియోలో హోల్డ్ చేస్తూ ఉండండి, ఒక అసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ లాగా. అంటే ఓవరాల్ మీ పోర్ట్ఫోలియోలో చూసుకుంటే మనం ఎప్పుడూ అసెట్ క్లాస్ అంటే కమోడిటీస్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ 15 to 20% ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. గోల్డ్ ఎప్పుడు మనకి వెల్త్ క్రియేషన్కి ప్రొటెక్షన్గా ఉంటుంది, అంతేగాని గోల్డ్ ఈజ్ నాట్ ఎ వెల్త్ క్రియేటర్. మన వెల్త్
ఏదైతే వెల్త్ క్రియేట్ అవుతుందో దాన్ని ప్రొటెక్షన్గా పనిచేస్తుంది హెడ్జింగ్ కింద. సో మన ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలోనే ఉండాలి, గోల్డ్లోనే ఉండాలి. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్లో ఉండాలి అనుకున్నప్పుడు 15-20% ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ లాస్లో ఉన్నారో వాళ్ళు వీలైతే బై ఆన్ డిప్స్ కొంత ఇంకా యాడ్ చేయగలిగితే యాడ్ చేసుకోండి, ప్రొవైడెడ్ వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. అంటే నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఎంత పీరియడ్ అంటారు సార్? ఇప్పుడు చూడండి, గోల్డ్ మనం 70,000 వరకు ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మనం 1,83,000 చూసాం. సో అదే విధంగా అయితే మనకి ర్యాలీ అయితే కనబడదు. కాకపోతే ఇప్పుడు 1,55,000కి వచ్చాము, 50-45 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ హై వెళ్ళే ఛాన్సెస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. సో మీరేంటంటే లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఎందుకు లాంగ్ టర్మ్ అంటున్నానంటే నేను చెప్పాను కదా, వెల్త్ క్రియేట్ అవ్వదు. మన వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి కామోడిటీ అనేది అసెట్ క్లాస్ గోల్డ్. సో వెల్త్ క్రియేట్ అవ్వడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఎంత ఫాస్ట్గా అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ మన స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అయ్యిందో అంత ఫాస్ట్గా అయితే జరగదు. బట్ యూ విల్ సీ అగైన్ ద హైట్స్ 1,83,000, 1,90,000, 2,00,000 వరకు చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఎవరైనా ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2026 ఆన్ అండ్ మీరు 1,83,000 మళ్ళీ ఆ హైట్స్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా ఒక పోర్ట్ఫోలియోలో ఇది ఒక అసెట్ క్లాస్ కింద చూడాలి తప్పించి వెల్త్ క్రియేటర్ కింద చూస్తూ వెళ్ళకూడదు. రైట్. అంటే ఇప్పుడు వరకు ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు గోల్డ్ తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు రేట్స్ పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఎగుమతులు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం ఈ రేట్స్ చూసిన తర్వాత ఓకే దీన్ని కొన్ని రోజులు పక్కకు పెడదాం అని చాలామంది అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇంపోర్ట్ ఇప్పుడు ఈ టైంలో ఇంపోర్ట్ చేయాలంటే మనం లాట్ ఆఫ్ డాలర్స్ బాగా స్పెండ్ చేయాలి. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే 1 year వరకు కొనకండి అన్నారు. సో అంటే ఏంటంటే మన రిజర్వ్స్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మనం వేరే దీని మీద ఖర్చు పెడుతున్నాం. అనవసరమైన ఖర్చులు. ఇంపోర్ట్ అనే గోల్డ్ అనేది ఎసెన్షియల్ కమోడిటీ కాదు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ మీద ఫోకస్ పెడుతూ ఇది తగ్గించుకోండి, ట్రావెల్స్ తగ్గించండి, క్రూడ్ ఆయిల్స్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ట్రావెల్ తగ్గించండి, కరెన్సీ ఇదన్నీ కరెన్సీ US డాలర్స్ కరెన్సీ అవుతుంటుంది ట్రాన్సాక్షన్స్. సో అదేవిధంగా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నారంటే పూల్ గోయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు. సో ఈ విధంగా మనం ఏం చూస్తే మేడం, గోల్డ్ అనేది ఎప్పుడు ఒక అసెట్ క్లాస్ కింద చూడాలి తప్పించి వెల్త్ క్రియేషన్ కాదు. సో లాంగ్ టర్మ్లో ఇలాగ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా ఇయర్స్ అక్కడే ట్రేడ్ అవుతూ సడన్గా ఒక ఫ్యూ మంత్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్ కొంతమంది అంటున్నారు 2 lakhs, 2.5 lakhs, 2-3 lakhs కూడా పెరుగుతుందని. అదేవిధంగా కొంతమంది ఏమడుగుతారంటే సార్ ఇంకా గోల్డ్ పడుతుందా, కొనడానికి వెయిట్ చేస్తున్నారు. పాత రేట్స్కి వస్తుందా అంటే మళ్ళీ 50,000కి అలా వెళ్ళిపోతుంది అనే వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది సో ఉన్నారు. 1,00,000 కిందకైతే రాదు, 1,00,000 కిందకి వచ్చే ఛాన్సెస్ లేదు. 1,30,000, 35, 20 దానికంటే ఛాన్సెస్ లేదు. నా అంచనా ప్రకారం లాస్ట్ మనం ఈ 3 days తీసుకుంటే పెరిగాయి 1,40,000 నుంచి 1,45,000కి వచ్చింది. అక్కడ ఏమనుకున్నారంటే జనాలు 1,35,30 వరకు వెళ్తే ఛాన్సెస్, ప్రతి ఒక్కరు ఏంటంటే 1,30,000 వరకు వెళ్తారు అనుకున్నారు. అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండి మళ్ళీ పెరుగుతుంది తప్పించి 1,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. సో మీ ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో 20%, 15% గోల్డ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయండి. మిగతాదంతా వెల్త్ క్రియేషన్ అంటే ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి. సో చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయాలి.